కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 96 సంవత్సరాలకు కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9:51 తుది శ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానులు ఒకరిగా నిలిచారు. పుట్టిన తేదీ సెప్టెంబర్ 26, 1932. జన్మస్థలం పంజాబ్లోని, ప్రస్తుతం పాకిస్తాన్లోని గాంగ్రామ్లో జన్మించారు. వివాహం 1958 సెప్టెంబర్ 14 జరిగింది. భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, తామన్, అమృత్. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954 MA పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, ఆక్స్ఫర్డ్ నుంచి MA DPL 1962, పూర్ణవికా కాసా నుంచి D.Litt. 1957-59 ఆర్థిక సంవత్సరంలో 1957-59 ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు. 1959-63లో రీడర్గా పనిచేశారు. 63-65లో పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా, 1966-69లో ఐరాసాలో వాణిజ్య వ్యవహారాల శాఖ అధికారిగా, 69-71 ఢిల్లీ యూనివర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా పనిచేశారు. 1972-76 ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976-80 మధ్య రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్, IDBI డైరెక్టర్, ఆసియాభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, IBRD కొంత విభాగం గవర్నర్. 1982-85 మధ్య RBI గవర్నర్గా పనిచేశారు. 91-96 మధ్య పివి నరసింహారావులో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని NRGEని తీసుకొచ్చారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993-94 ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు లభించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలో మన్మోహన్ సింగ్కు చోటు దక్కింది.